12 నుంచి 14 వరకు వార్ హెడ్లు వీళ్ళ దగ్గర ఉన్న 440 కేజీలతో తయారు చేయొచ్చు. అయితే ఇది 60% ఉంది కాబట్టి 90%కి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మామూలుగా అయితే కొన్ని వారాలు, అంటే 3 వారాలు 4 వారాల్లో తయారు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇరాన్కి ఈ సెంట్రిఫ్యూజెస్ బాగా దెబ్బతిన్నాయని చెప్తున్నారు. అలాగే చాలామంది సైంటిస్టులని లాస్ట్ ఇయర్ జూన్లో ఇజ్రాయెల్ అటాక్ చేసినప్పుడు వాళ్ళు న్యూక్లియర్ సైంటిస్టులని కొట్టారు. అప్పుడు ఇరాన్ కూడా ఆరోపించింది, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని మా సైంటిస్టుల లిస్టుని అమెరికాకు ఇజ్రాయెల్కి ఇచ్చింది. అందుకని వాళ్ళ అడ్రస్లతో వాళ్ళకి తెలుసు. అలాగే అందుకని గురి చూసి కొట్టగలిగారు. బెడ్రూమ్లో నిద్రపోతుంటే అర్ధరాత్రి దాటిన తర్వాత దాన్ని ప్రిసైజ్ బాంబుల్ని వేసి అటాక్ చేసి చంపేశారు. అట్లాగే మొన్న కూడా ఫిబ్రవరి 28న కూడా చాలామందిని చంపారు. అందువల్ల సైంటిస్టులు కొరత, టెక్నికల్ కొరత ఉందని చెప్తున్నారు. సో అదొక యాంగిల్. రెండోది, మామూలుగా ఇరాన్లో 3 ఉన్నాయి ఈ న్యూక్లియర్ సైట్స్. ఒకటి నతాంజ్, 2 ఫోర్దో, 3 ఇస్ఫహాన్. ఈ 3 దగ్గర 3 ప్లేసుల్లోనూ అండర్ గ్రౌండ్లో లోపల తవ్వి సొరంగాలు తవ్వి ఆ సొరంగాల్లో వీటిని ఈ కార్యక్రమాలంతా కూడా చేస్తారు. అక్కడే దాచిపెట్టారని మనం కానీ చూస్తే 2025 జూన్లో ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో అమెరికా అటాక్ చేసింది. ఈ 3 సైట్లను కూడా ధ్వంసం చేశామని చెప్పారు. యురేనియం కంప్లీట్గా కూడా ఆబ్లిటరేటెడ్ అని ట్రంప్ పదే చెప్పాడు. అంటే కంప్లీట్గా నాశనం చేశామని. ఇప్పుడేమంటున్నారు, ఆ పొడి ఉంది, ఆ ధూళి ఉంది, అది కప్పుపడిపోయింది, దాన్ని తీయగలిగిన టెక్నాలజీ అమెరికా చైనాల దగ్గర మాత్రమే ఉంది అని మొన్న కూడా ట్రంప్ ట్వీట్ చేశాడు ట్రూత్ సోషల్లో. సో మేము వెళ్ళి దాన్ని తీయబోతున్నాము అని కూడా ట్రంప్ అన్నాడు. సో మరొక పక్కేమో అమెరికా వాళ్ళు ఈ 440 కేజీల శుద్ధి చేసిన యురేనియం, 60% శుద్ధి చేసిన యురేనియంని మాకు అప్పగించాలని మరోపక్క డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ 440 కేజీలు ఉందా, ఉంటే ఎక్కడుంది అనేది ఎవరు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ సంబంధించిన వాళ్ళ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాసీ ఆయన ఏమంటున్నాడంటే ఎవిడెన్స్ మా దగ్గర లేదని చెప్తున్నాడు. ఎందుకంటే అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ని ఇరాన్లో ఇవన్నీ పరిశీలించడానికి అలో చేయట్లేదు. కాబట్టి అది ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది, ఏ రూపంలో ఉంది మాకు కరెక్ట్గా తెలియదని ఆయన చెప్తున్నారు. సో అసలు న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి కావాల్సిన ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఇరాన్ దగ్గర అయితే మామూలుగా ఉన్నాయి, కానీ ఇంత వేగంగా చేయలేరని చెప్తున్నారు. మినిమం బ్రేక్అవుట్ టైం అంటారు. బ్రేక్అవుట్ టైం అంటే 90% యురేనియం శుద్ధి చేయడానికి మినిమం 9 to 12 months టైం పడుతుంది. అంత ఈజీ కాదు ఇవాళ ఉన్న కండిషన్లో. కనీసం అంటే ఒక 3 months అన్న టైం అవసరం అవుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడే న్యూక్లియర్ వెపన్ అయితే తయారు చేయడానికి సాధ్యం కాదనేది కొంతమంది న్యూక్లియర్ ఫిజిసిస్టులు, సైంటిస్టులు చెప్తున్నారు. కాకపోతే థ్రెషోల్డ్ స్టేట్గా అనౌన్స్ చేయొచ్చు అంటున్నారు. అంటే న్యూక్లియర్ కంట్రీస్ మనకి ఇప్పటి వరకు 9 ఉన్నాయి. 9 ఏవేవి అంటే రష్యా నెంబర్ 1. రష్యా దగ్గర 5459 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అమెరికా 177 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఈ 2 దేశాలు కలిపి 83% పైన మొత్తం న్యూక్లియర్ వార్ హెడ్స్ ఈ 2 దేశాల దగ్గర ఉన్నాయి, అమెరికా అండ్ రష్యా. చైనా దగ్గర ఓన్లీ 600 మాత్రం ఉన్నాయి, కానీ అది క్విక్గా తయారు చేయగలిగిన మొత్తం వనరులని రెడీగా పెట్టుకుందని చెప్తున్నారు. ఇక 4వ దేశం ఫ్రాన్సు, 290 వార్ హెడ్లు ఉన్నాయి. 5 ఇంగ్లాండు, యూకే, యునైటెడ్ కింగ్డము, 225 వార్ హెడ్లు ఉన్నాయి. 6వ ప్లేస్లో ఇండియా ఉంది, 180 వార్ హెడ్లు ఉన్నాయి. పాకిస్తాన్ 170 వార్ హెడ్లు ఉన్నాయి. ఇజ్రాయెల్ మామూలుగా మనకి కామెడీ ఏంటంటే ఇక్కడ ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, 90 ఉన్నాయి. అట్లాగే అమెరికా దగ్గరేమో 5177 ఉన్నాయి. ఈ 2 కలిసి న్యూక్లియర్ వెపన్ లేని ఇరాన్ మీద దాడి చేసి
న్యూక్లియర్ వెపన్ తయారు చేయబోతుంది కాబట్టి మేము ఆపుతా ఉన్నాం అని చెప్పి, అది కూడా సెల్ఫ్ డిఫెన్స్ అని, ఆత్మరక్షణ కోసమే ఇరాన్ మీద అటాక్ చేస్తున్నాం అని చెప్పడమే అతిపెద్ద ఐరనీ. సో ఇజ్రాయెల్ దగ్గర కూడా 90 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, కానీ ఇజ్రాయెల్ లేదని చెప్పదు, ఉందని చెప్పదు, అలాగా ఉండిపోతుంది. ఇక నార్త్ కొరియా అది ఓపెన్గానే ఉన్నాయి వాళ్ళ దగ్గర. నార్త్ కొరియా దగ్గర కూడా 50 ఉన్నాయి. సో ఈ 9 దేశాల దగ్గర కలిపి దాదాపు 12,200 నుంచి 12,241 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో యాక్టివ్గా యూజబుల్ వచ్చి 9,600 న్యూక్లియర్ వార్ హెడ్స్ వరల్డ్లో యూజబుల్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ లిస్టులోకి ఇరాన్ కూడా చేరిపోయింది అని కొంతమంది చెప్తున్నారు. లేదు, అంత ఈజీగా న్యూక్లియర్ వెపన్ తయారు చేయదు, కాకపోతే తయారు చేయగలిగిన సామర్థ్యాన్ని అది పెంచుకుంది. ఎందుకంటే వాళ్ళకి ఆటమిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ అనే ఒక సంస్థ ఉంది. అది వేల మంది న్యూక్లియర్ సైంటిస్టులను తయారు చేసి పెట్టుకునింది ఎప్పటి నుంచో. వాళ్ళు ముందు నుంచి ప్లాన్ ఉంది వాళ్ళకి. ఆ వేల మంది ఉన్నారు. 10ల సంఖ్యలో చంపేసినంత మాత్రాన ఆ సైన్స్ పోదు, కాబట్టి త్వరగానే వాళ్ళు చేసుకోగలుగుతారు. వీళ్ళకి అవసరమైన టెక్నాలజీ ఇవ్వడానికి నార్త్ కొరియా కూడా రెడీగానే ఉంది అని చెప్తున్నారు. అందుకనే అమెరికా కూడా ఊరికి ఉత్తుత్తి కబుర్లు చెప్తుంది తప్ప ఇరాన్ని కంప్లీట్గా దెబ్బ కొట్టడానికి ముందుకెళ్ళే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా డ్రామాలు నడుస్తుంటాయి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్ ఉంది కాబట్టి ఇరాన్ కూడా అంత ధైర్యంగా ఉంది, అట్లాగే అమెరికా కూడా ధైర్యం చేయలేకపోతుంది అనేది చాలామంది ఎక్స్పర్ట్లు చెప్తున్న మాట. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్గా అటాక్ చేసిన ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇది 3 నెలలు దాటింది. అయితే ఇప్పటికి కూడా ఒక ఒప్పందం అయితే ఫైనల్ కాలేదు. ఒక పక్క చిన్న దాడులు జరుగుతున్నాయి. ఇటు బందర్ అబ్బాస్ అనే ఒక పోర్టు మీద అమెరికా దాడి చేసింది. దాంతో అమెరికాకు సంబంధించిన ఒక రీపర్ డ్రోన్ని ఇరాన్ కూల్చేసింది. సో ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది. నిన్న కూడా ఇరాన్ హార్మోజ్ జలసంధి మా కంట్రోల్లోనే ఉంది అని అనౌన్స్ చేసింది. సో ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది సంచలనమైన వార్త. అదేంటంటే ఈ గ్యాప్లో ఇరాన్ అణుబాంబుని రెడీ చేసేసింది. ఇప్పుడు ఇరాన్ దగ్గర అణుబాంబు ఉంది, అందుకనే వాళ్ళు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. ఎక్కడా కూడా జంకట్లేదు. వాళ్ళకు సంబంధించిన చాలామంది ఇరాన్ ఇప్పటి వరకు ప్రపంచం చూడని ఒక వెపన్ ఇరాన్ దగ్గర ఉంది అని కూడా మాట్లాడుతున్నారు. గత 4-5 రోజుల నుంచి ఏమై ఉంటుంది ఆ వెపను అంటే అది న్యూక్లియర్ వెపనే అయింటుంది, అణుబాంబే అయింటుంది అని వార్తలు వస్తున్నాయి. అసలు ఇరాన్ అణుబాంబు తయారు చేయగలిగిన క్యాపబిలిటీస్ ఇరాన్ దగ్గర ఉన్నాయా? అటువంటి యురేనియం నిల్వలు ఇరాన్ దగ్గర ఉన్నాయా? అటువంటి సైంటిస్టులు ఉన్నారా? అటువంటి క్యాపబిలిటీస్ టెక్నాలజీ ఇరాన్ దగ్గర ఉందా అనే విషయాలను మనం చూద్దాము. సో మామూలుగా న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి ఫిస్సైల్ మెటీరియల్ అంటారు. ఈ ఫిస్సైల్ మెటీరియల్ అనేది హైలీ ఎన్రిచ్డ్ యురేనియం కానీ ప్లూటోనియం కానీ ఉండాలి. మామూలుగా అది నెంబర్ 1 కండిషన్. నెంబర్ 2 డెలివరీ సిస్టమ్స్ ఉండాలి. నెంబర్ 3 డెటోనేషన్ మెకానిజం ఉండాలి. నెంబర్ 4 ఇంజనీర్స్, సైంటిస్టులు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉండాలి. ఇరాన్ దగ్గర మామూలుగా యురేనియం నిల్వలు ఆల్రెడీ ఉన్నాయి. దీన్ని నేచురల్ యురేనియం వచ్చి 0.7%, U-235 అంటారు దాన్ని. అంటే నేచురల్ బేస్ యురేనియంని U-235 అంటారు, U-235. దీన్ని ఏం చేయాలంటే ఫ్లోరైడ్ గ్యాస్గా మార్చాలి. దీన్నే UF6 అంటారు. ఈ గ్యాస్ని సెంట్రిఫ్యూజెస్ ద్వారా మళ్ళీ దాన్ని డెవలప్ చేయాలి, నెక్స్ట్ ఫేజ్లోకి తీసుకెళ్ళాలి. అప్పుడేమవుతుందంటే అది 90% శుద్ధి చేసిన యురేనియంగా మారిపోతుంది. 90% ఆఫ్ U-235. అప్పుడు దాంట్లో నుంచి వార్ హెడ్కి సరిపోయే ఫ్యూయల్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇరాన్ దగ్గర 440.9 kgs ఆఫ్ 60% శుద్ధి చేసిన యురేనియం U-235 ఉందని చెబుతున్నారు. దీంట్లో అంటే 90% దీంట్లో 25-30 kgs గాను ఉంటే శుద్ధి చేసిన
ఒక 30 కేజెస్ ఉంటే ఒక వార్ హెడ్ తయారు చేయొచ్చు, ఒక వార్ హెడ్కి సరిపోయే యురేనియము దొరుకుతుందని చెప్తున్నారు. ఆ రకంగా ఇప్పుడు 12 నుంచి 14 వరకు వార్ హెడ్లు వీళ్ళ దగ్గర ఉన్న 440 కేజీలతో తయారు చేయొచ్చు. అయితే ఇది 60% ఉంది కాబట్టి 90%కి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మామూలుగా అయితే కొన్ని వారాలు, అంటే 3 వారాలు 4 వారాల్లో తయారు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇరాన్కి ఈ సెంట్రిఫ్యూజెస్ బాగా దెబ్బతిన్నాయని చెప్తున్నారు. అలాగే చాలామంది సైంటిస్టులని లాస్ట్ ఇయర్ జూన్లో ఇజ్రాయెల్ అటాక్ చేసినప్పుడు వాళ్ళు న్యూక్లియర్ సైంటిస్టులని కొట్టారు. అప్పుడు ఇరాన్ కూడా ఆరోపించింది, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీని మా సైంటిస్టుల లిస్టుని అమెరికాకు ఇజ్రాయెల్కి ఇచ్చింది, అందుకని వాళ్ళ అడ్రస్లంతా వాళ్ళకి తెలుసు, అలాగే అందుకని గురి చూసి కొట్టగలిగారు. బెడ్రూమ్లో నిద్రపోతుంటే అర్ధరాత్రి దాటిన తర్వాత దాన్ని ప్రిసైజ్ బాంబుల్ని వేసి అటాక్ చేసి చంపేశారు. అట్లాగే మొన్న కూడా ఫిబ్రవరి 28న కూడా చాలామందిని చంపారు. అందువల్ల సైంటిస్టులు కొరత, టెక్నికల్ కొరత ఉందని చెప్తున్నారు. సో అదొక యాంగిల్. రెండోది, మామూలుగా ఇరాన్లో 3 ఉన్నాయి ఈ న్యూక్లియర్ సైట్స్. ఒకటి నతాంజ్, 2 ఫోర్దో, 3 ఇస్ఫహాన్. ఈ 3 దగ్గర 3 ప్లేసుల్లోనూ అండర్ గ్రౌండ్లో లోపల తవ్వి సొరంగాలు తవ్వి ఆ సొరంగాల్లో వీటిని ఈ కార్యక్రమాలంతా కూడా చేస్తారు, అక్కడే దాచిపెట్టారని. మనం కానీ చూస్తే 2025 జూన్లో ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో అమెరికా అటాక్ చేసింది. ఈ 3 సైట్లను కూడా ధ్వంసం చేశామని చెప్పారు. యురేనియం కంప్లీట్గా కూడా ఆబ్లిటరేటెడ్ అని ట్రంప్ పదే పదే చెప్పాడు, అంటే కంప్లీట్గా నాశనం చేశామని. ఇప్పుడేమంటున్నారు, ఆ పొడి ఉంది, ఆ ధూళి ఉంది, అది కప్పుపడిపోయింది, దాన్ని తీయగలిగిన